ఏలూరు ఏలూరు లోక్సభ పరిధి. ఏలూరు మీద కూడా చాలా మంది ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు సార్. ఏలూరు సెగ్మెంట్ చూస్తే ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఏలూరు అంటే దెందులూరు నుంచి పోటీ చేయండి అనేటువంటి డిమాండ్స్ కూడా చెక్ పెట్టా అప్పట్లో అనుకున్నారు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కు సీట్ ఇస్తే నేనే గెలిపిస్తాను నా భుజాల పైన తీసుకెళ్ళి ప్రభాకర్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి రైట్. కానీ పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి నాకు తెలిసి ఆయన సింగిల్ సీటే ఎంచుకుంటాడు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఉన్నాయి. తిరుపతి అది ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు కూటమి తరఫున ప్రధానమైన మెయిన్ స్టార్ క్యాంపెయినర్స్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంటుంది. రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉన్నప్పుడు సింగిల్ కాన్స్టిట్యున్సీలో ఉండేటట్టు ఆయన ఫోర్స్ సరిపోతుంది. అంటే ఒక 2 రోజులు టైం కేటాయించినా సరిపోతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మిగతా నియోజకవర్గాలు తిరగాల్సి ఉంటుంది. అంటే సింగిల్ కాన్స్టిట్యున్సీ పోటీ చేయడమే బెటర్ ఎప్పుడైనా. రైట్ రైట్. ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ జేఎస్పీ అంటున్నారు సార్. దెందులూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ అవకాశాలు. ఏలూరులో మాత్రం వైసీపీ హవా కనిపిస్తోంది. పోలవరంలో తెలుగుదేశం పార్టీ, చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ, నూజివీడులో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. కైకలూరులో మళ్ళా తెలుగుదేశం పార్టీ జేఎస్పీ అభ్యర్థుల. నూజివీడు ఏంటి సార్, మొన్న చూసే ముద్రపోయిన వీళ్ళంతా ఫైటింగ్ పార్థసారథి ఈ రచ్చలు ఏమన్నా వాళ్ళకి అక్కడ అంటే ఆల్రెడీ గతంలో చేస్తున్న నాయకత్వం ఉంది. ఇప్పుడు పార్థసారథిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టేసి ఆయన్ని క్యాండిడేట్ గా డిసైడ్ చేశారు కూడా ఫస్ట్ లిస్ట్ లో. అది కొంచెం అంటే స్థానికంగా ఏమన్నా మరి సర్దుబాట్లు జరిగితే వాళ్ళు కూడా పార్టీకి డిక్లేర్ చేశారు ఆయన ముద్రపోయిన కొంచెం అసంతృప్తితో ఉన్నారు. అది ప్రధానమైన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అంటే మరి అధిష్టానం ఏమైనా ఆయనతో మాట్లాడి సర్దుబాటు చేయగలిగితే అవకాశాలు ఉంటాయి. ఏలూరు టఫ్ ఫైట్ అన్నారు సార్. టీడీపీ బడేటి రాధాకృష్ణ ఆయన చిన్న అంటారు కదా, ఆయన కదా. అవునండి, ఏలూరు బడేటి రాధాకృష్ణ. అవతల వైపు వైఎస్ఆర్సీపీ కూడా బలమైన అభ్యర్థి ఉన్నారు. రైట్. అదొక్కటి ఏలూరు ఒక్కటి వైసీపీ ఖాతాలో పక్కాగా కనిపిస్తుంది. ఏలూరులో అంతా వైసీపీ టఫ్ ఫైట్ ఉన్నటువంటి ఈ నూజివీడులో అంతర్గతంగా కనుక సర్దుబాటు చేసినట్లయితే, టీడీపీ అధిష్టానం కనుక ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ పార్థసారథిని అకామిడేట్ చేయడానికి ఎంత ఎక్సర్సైజ్ చేసిరో మిగతా వాళ్ళని కూడా సర్దుబాటు చేయడానికి అట్లా చర్యలు తీసుకుంటే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం మీద ఏలూరు లోక్సభ పరిధిలో చూస్తే మళ్ళీ ఇందులో కైకలూరు వచ్చేసి ఇక్కడ మనం టీడీపీ జనసేన పార్టీకి ఇచ్చాము. పొత్తులో భాగంగా ఇది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది కైకలూరు. ఎందుకంటే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు అంటే లాస్ట్ టైం పోటీ కూడా చేయలేదు. ఆయనకి మంచి పేరు ఉంది. ఒకవేళ వచ్చినా అక్కడ గెలిచే అవకాశం ఉందా సార్ ఆయనకి? బీజేపీకి కైకలూరులో అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. అంటే పొత్తులో భాగంగా గెలుస్తుంది. బీజేపీకి బలం లేదు. అంతకుముందు కూడా అదే జరిగింది. 2014లో కూడా పొత్తులో భాగంగానే గెలిచారు.